హల్లెలూయా. అందరూ అందరూ బైబిల్ తెరవండమ్మా. सब लोग बाइबल खोलिए। దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోయే ముందు మరి అందరం బైబిల్ తెరిచి మరి దేవుని యొక్క లేఖన భాగాలను మనం జాగ్రత్తగా గమనించాలి. प्रभु का वचन ध्यान करने के लिए हम सब अपना बाइबल को खोलेंगे और बाइबल के वचन को बड़े ध्यान से देखेंगे। రాయబడినటువంటి మరి లేఖన భాగంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మరి దాచబడిన మర్మాన్ని మనం విందాం. तो छुपी हुई जो आध्यात्मिक मन्ना के तौर पर लिखी हुई वचन है उसका भेद हम जानेंगे। ప్రియులారా, प्रियों, ఏదైనా మన జీవితంలో ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన కొన్ని సమయాల్లో మనల్ని భయపెడతా ఉంటాయి. कोई ऐसी घटना हमारी जिंदगी में बीत गए तो वो घटना हमें बार बार याद आता रहता है और हमें डराता रहता है, మనల్ని భయపెడతా ఉంటాయి. हमें डराता रहता है। ఏమవుద్దో पता नहीं क्या होगा ఏమవుద్దో అని. क्या होगा बोल के, ఎందుకంటే మన ద్వారా జరిగి ఉంది అది. क्योंकि हमारे साथ हुआ है। ఎక్కువగా మనం చేసినటువంటి కొన్ని ఏదన్నా తప్పుడు పనులు చెడ్డ కార్యాలు అయ్యో మన జీవితంలో జరిగి ఉన్నాయి అనుకోండి. और ज्यादातर हमने ऐसा कोई गलत किया है या बुरा काम किया है, ऐसा कुछ हमारे द्वारा हो चुका है। కొన్నిసార్లు అవి నా మీదకి మళ్ళీ ఎప్పుడన్నా మరి వస్తాయేమో, ఏదన్నా ప్రతిఘటనగా నా మీదకి మరి అది జరుగుద్దామనే భయం కూడా మనకుంటది. कई बार ऐसा भी सोच आता है मैंने जो किया अब इसका फल कई बार मुझे भुगतना तो नहीं पड़ेगा, ऐसा मेरे खिलाफ कुछ होगा तो नहीं है करके ये डर हमेशा रहती है। భయం వస్తూ ఉంటుంది. डर तो आती रहेगी। ఏం చేయాలి మనం? तब हमें क्या करना चाहिए? కొన్నిసార్లు మనం చేసిన తప్పుకు మనం ఏం చేయాలి? कई बार हम जो गलत कर चुके हैं उसको लेके हमें क्या करना चाहिए? ఏం చేయగలం? क्या कर सकते हैं हम? అది వెనక్కి తీసుకోలేం. उस समय को हम वापस तो नहीं ला ఆ सकते సమయం గడిచిపోయింది. क्योंकि वो समय बीत चुका है। ఇప్పుడు గడిచిన సమయం మన జీవితంలో ఎప్పుడు మళ్ళీ తిరిగి రాదు. जो हमारे सामने जो बीत गई है समय वो दोबारा कभी भी हमारी ఈ जिंदगी में రోజు नहीं మనం आएगा। గడుపుతున్న సమయం जो समय अभी भी हम बिताते हैं మళ్ళా మన జీవితంలో ఎప్పుడు కూడా తిరిగి రాదు. फिर दोबारा हमारी जिंदगी में कभी भी लौट के नहीं ఎప్పుడు తిరిగి आएगा, రాదు. नहीं आएगा। అందుకే అంటాడు इसलिए कहता है దేవుడు, परमेश्वर, రాయించాడు పరిశుద్ధాత్మ, पवित्र आत्मा प्रभु ने भी लिखवाया है, సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోండి. समय को ना जाने देते हुए सदुपयोग करो। ఇంకొక విషయం చెప్తున్నా, సత్యం. एक और सच्चाई की बात बताता ఇప్పుడు ఈ हूँ। లైవ్ లో వింటున్న వాళ్ళందరూ పరలోకంలో కనపడుతున్నారు. अभी जो लाइव में जो देख रहे ये सब प्रभु के राज में दिखाई दे रहे, పరలోకంలో కనపడుతున్నారు. स्वर्ग में भी दिखाई दे रहे। ఎవరెవరు వచ్చి కూర్చున్నారు, ఎవరెవరు కూర్చోకుండా ఇంకేమైనా పనులు చేసుకుంటున్నారు ఇళ్లలో. कौन कौन आके बैठे हैं वचन के लिए और कौन ना आते हुए अपने घर में काम అంటే कर रहे हैं। వాక్యానికి అంత ప్రాధాన్యత ఇవ్వకుండా यानी कि वचन के लिए कोई प्रथम स्थान ना देते हुए ఈ సమయం వాక్యం వినేసాం. ये तो समय वचन మన सुनने का। గృహంలోకి వస్తున్నాడు వాక్యమైన దేవుడు. वचन रूपी परमेश्वर हमारे घरों में आ మన रहे हैं, గృహంలోకి వస్తున్నాడు, हमारे घरों में आ रहे हैं, మన హృదయం దగ్గరికి వస్తున్నాడు. हमारे हृदय के पास आ रहे हैं। ఆయన్ని మనం త్రోసివేయటం, उनको हम इनकार करना మహాపాపం, ये बहुत बड़ी पाप है, మహాపాపం. बहुत बड़ी ఈ पाप। సమయం లైవ్ లో ఎదురుగా కూర్చోవాలి కుటుంబం అంతా. ये समय जो है लवे में सामने सारा परिवार కొంతమంది बैठना, కొనుక్కుంటున్నారు. कुछ लोग घरों में बगल में लेट रहे అదేమంటే పక్క నుండి వింటున్నావులే అంటున్నారు. कहेंगे तो बोलते हैं कि हम बगल से सुनते हैं, పక్క నుండి వింటున్నావులే, बगल में सुन रहे कहते हैं, చుట్టాలతో या మాట్లాడుకుంటున్నారు. तो रिश्तेदारों से बातें करते అంటే हैं। దేవుని యొక్క ఎహమతి ఇట్లా ఈ యొక్క పరిస్థితులకి అంటే ఈ సమయానికి यानी कि परमेश्वर के लिए ये समय को बहुमूल्य नहीं समझ మీరు रहे। నాకే కనపట్లా, పరలోకంలో కనపడుతున్నారు. आप केवल मुझे ही नहीं दिखाई दे रहे, स्वर्ग में भी మీరు दिखाई दे रहे। అనుకుంటున్నారేమో దైవదాసు కనపడకపోతే పర్వాలేదని. आप क्या शायद सोच रहे होंगे प्रभु के दास को नहीं दिखेगा तो कोई बात नहीं। ప్రతి ఒక్కటి భూమి మీద జరుగుతున్న ప్రతి ఒక్కటి ఆయన యొక్క కనుదృష్టిలో ఉంది. ये धरती पे होने वाला हर एक विषय उनकी नजर में है। ఈ సమయంలో నువ్వేం చేస్తావు? इस समय तुम क्या कर रहे हो? కొన్ని కుటుంబాలు చక్కగా వచ్చి కూర్చుంటున్నారు. कई परिवार ऐसा है कि पूरे के पूरे आके बैठ जाते हैं, అందరూ వచ్చి కూర్చుంటారు. सबके सब बैठते हैं। ఇది ఎప్పుడు చూస్తూ ఉంటాను. मैं हमेशा देखता रहता మన हूँ। రాజీ సిస్టరు, हमारे सिस्टर రాజీ సిస్టరు राज्य सिस्टर గజియాబాద్ నుండి गजाबाद से పిల్లలతో పాటు చక్కగా కనపడతాం. हमेशा बच्चों के साथ हमेशा दिखाई देती है। అట్లానే మన ఆర్కేపురం రాజేష్, इसी प्रकार आर के पुरम राजेश ब्रदर जो है, ఇంకా మన సిస్టర్స్ ఉన్నారు. और भी हमारी बहन लोग है,
అది కొంతమంది ఉన్నారు. और कुछ लोग ఇంకా हैं, టైం చాలదు మనకు చెప్పాలంటే. बताने के लिए समय पूरा नहीं होगा, చక్కగా వచ్చి కూర్చుంటారు सब ఎదురుగా. अच्छी तरह आके बैठते నేను हैं చూస్తున్నాను सामने। పిల్లలు. मैं देखता हूँ प्रियो, అంటే నిర్లక్ష్య భావం ఉండకూడదు మనం. यानी कि हमारे अंदर लापरवाह का मन नहीं చాలా होनी మందిలో चाहिए। చూస్తున్నాను నిర్లక్ష్య मैं భావం. बहुतों में देखता हूँ लापरवाह। వాక్యాన్ని వినటానికి సమయం వచ్చి కూర్చుని నిర్లక్ష్యం చేస్తే దేవుడిని నిర్లక్ష్యం చేసినట్టే. वचन सुनने के लिए जो समय है आके बैठना चाहिए, लापरवाही करते हैं तो मान लो प्रभु के विषय में लापरवाह कर रहे हैं దీని हम। యొక్క ప్రభావం మన జీవితాల మీద సమయం వచ్చిన పడుద్ది. इसका प्रभाव जब समय आएगा हमारे जीवन के ऊपर जरूर होगा। పడదనుకోకండి. ये नहीं सोचना नहीं ఆ होगा, సమయం మనం గ్రహించము. मगर ऐसा समय हम समझते नहीं, ఇది అందువల్ల వచ్చింది అనుకో. इसी वजह से आई है करके नहीं समझते। విశ్వాసి ఎక్కడ పొరబడుతున్నాడంటే विश्वासी कहाँ धोखा ఓహో, खाता है, నేను అది చేస్తే ఇది వచ్చింది. अरे मैंने फलाना समय ऐसा किया था इस वजह से ये आ गया। లేకపోవటం వల్ల ये समझदारी ना होने की वजह से, పరిశుద్ధాత్మ దేవుడు దగ్గరగా లేకపోవటం వల్ల यानी कि पवित्र आत्मा प्रभु निकट में ना होने की మనకు वजह అర్థం से కావట్లా. हमें समझ में नहीं, అదే వచ్చిందిలే పోయిందిలే वो అనుకుంటాం. तो पता आ गई चले गए समझते వచ్చిందిలే हैं, పోయిందిలే అనుకుంటాం. गए और गई करके सोचते हैं। కానీ लेकिन కొంతమంది దాన్ని గమనిస్తులా. कुछ लोग उसको समझ नहीं पा रहे। నేనైతే దేవుళ్ళలోకి వచ్చిన దగ్గర నుండి, जब से प्रभु में आया हूँ, ప్రభుని రక్షకుడుగా ప్రభుగా అంగీకరించిన దగ్గర నుండి यीशु मसीह को प्रभु और उद्धार करते जब ఏదైనా से स्वीकारा, బైబిల్కి విరుద్ధంగా చేయాల్సింది చేయకపోతే ఏదన్నా వస్తే హో ఇందువల్ల వచ్చింది. बाइबल के अनुसार जो कुछ नहीं करा और विरुद्ध में करा तो अगर कुछ मेरी जिंदगी में आया तो मैं समझ लेता हूँ तुरंत इस वजह से आई है। పాపాలు రెండు రకాలు. पाप जो है दो तरह के, మరణకరము కాని పాపము, మరణకరమైన పాపం. तो मृत्यु की लायक पाप है, बिना मृत्यु का लायक ఒకరోజు पाप చెబుతాను है। ఈ సందేశం. एक दिन बताऊंगा, ఒకరోజు చెబుతాను ఈ ये సందేశం. संदेश बताऊंगा। మరణకరము కాని పాపము, మరణకరమైన పాపాలు. और मृत्यु का लायक पाप है, मृत्यु ना होने ఈ वाली पाप है। రెండింటిని మనం గమనించాలి. इन दोनों विषयों को हमें समझना होगा, ఈ రెండింటిని మనం గమనించాలి. समझना होगा इन दोनों बातों को। గమనించకపోతే ఏమవుద్ది? नहीं समझने से क्या होगा, ఒకప్పుడు చిన్న విపత్తి రావచ్చు, कहीं अभी ऐसी छोटी विपत्ति नहीं आ ఒకసారి सकती, పెద్ద విపత్తి రావచ్చు. कभी कभी बड़ी विपत्ति भी आ सकती है। అందుకని చూడండి, इसलिए देखिए, మీకు తెలుసు మన బైబిల్లో కొంచెం పతా మంచి హై. మంచి ప్రసిద్ధమైన పేర్లు ఉన్నాయి. अच्छे नाम कमाए हुए नाम है बाइबल में। ఎవరెవరు తెలుసా వాళ్ళు? कौन कौन है पता है? చాలా మంది ఉన్నారు. बहुत से लोग हैं, అందులో ఈరోజు ఇద్దరు పేర్లు చెప్తాను. उनमें से दो लोगों का नाम बताओ। వాళ్ళ జీవితంలో గడిచిన ఆ ఘటనల గురించి చెప్తాను. उनकी जिंदगी में जो कुछ भी घटा है उसके बारे में बताता हूँ। ఏశావు, యాకోబు. एसाव और याकूब के बारे में। యాకోబు వీళ్ళారా, వీళ్ళిద్దరు అన్నదమ్ములు, ये दोनों भाई है, ఒక తల్లికే పుట్టారు. एक ही माँ के गर्भ से आए हैं। అయితే तो फिर ఆనాడు ఆ యొక్క ఆ పరిస్థితులను బట్టి చూస్తే పెద్దవాడికే ఆశీర్వాదాలు రావాలి. उन दिनों में उस समय की हालत को देखा जाए तो बड़े को भी आशीष मिलना పెద్దవాడికి चाहिए, ఆశీర్వాదాలు రావాలి. बड़े को ही आशीष मिलनी चाहिए। అది తండ్రి దగ్గర నుంచి వస్తాయి. वो पूर्वजों से वो आशीष मिलती है, కానీ వీళ్ళు దేవుని బిడ్డలు, लेकिन ये तो प्रभु के వీళ్ళు संतान है, ప్రత్యేకించబడిన వాళ్ళు, ये तो अलग किए गए लोग हैं, దేవుని వాగ్దాన బిడ్డలు వీళ్ళు. प्रभु के वाचा के लोग हैं ये। కాబట్టి తండ్రి ద్వారా వీళ్ళకి ఆ సంక్రమించాలి ఆ ఆశీర్వాదాలు. तो आशीष जो है पिता के द्वारा उनको मिलना चाहिए, తండ్రి ద్వారా సంక్రమించాలి. पिता के द्वारा मिलना ही चाहिए। అయితే तो फिर ఇస్సాకు పెద్దవాడికి ఇవ్వాలి ఆశీర్వాదాలు, इसक जो है बड़ा बेटे को आशीष देना ఏశావుకి चाहिए, ఇవ్వాలి. एसाव को देना चाहिए, కానీ लेकिन ఆ ఆశీర్వాదం యాకోబు పొందుకున్నాడు. वो आशीष जो है याकूब ने पा लिया, యాకోబు పొందుకున్నాడు. याकूब ने पा लिया। ఎందుకంటే గర్భములో ఉన్నప్పుడే తల్లితోటి దేవుడు మాట్లాడిన మాటలు ఆమె యొక్క హృదయంలో ఉండే. जब वो बच्चे गर्भ में ही थे, उनकी माँ से परमेश्वर ने जो बातें कहा वो बातें उस माँ के हृदय में था, వాటిని నెమరు వేసుకుంటుంది. वो मनन करती जा रही थी उन बातों మరియమ్మ को। కూడా యేసు ప్రభువుని గురించి చెప్పిన మాటలు ఆమె హృదయంలో ఆమె కడుపులో పెట్టుకుని మననం చేసుకుంటుంది. मरियम को भी यीशु के बारे में जो बताया गया था उन बातों को वो मन में रखे स्मरण करती रहती దూత थी। ఏం చెప్పిందో మరియమ్మకి, स्वर्गदूत ने जो भी बातें मरियम से పుట్టబోయే कहा, యేసు ప్రభు గురించి ఏం చెప్పిందో पैदा होने वाले यीशु के बारे में क्या बात बताई అవన్నీ थी, మననం చేసుకుంటుంది. वो सारी बातों को ध्यान ఆమెకు कर रही తెలుసు थी। ఈయన దేవుని కుమారుడు అని. वो जानती थी ये परमेश्वर का पुत्र है, లోకం ఏమనుకున్నా సరే, चाहे संसार कुछ भी లోకం सोचे, ఏమనుకున్నా సరే, कुछ भी सोचे, ఆమెకు తెలుసు ఈయన దేవుని కుమారుడు అని, मरियम को पता था ये परमेश्वर का ఈయన पुत्र है, రక్షకుడు అని. ये उद्धार करता है, ఆదాము ద్వారా అవ్వల ద్వారా వచ్చిన పాపాలను తీసివేయడానికి వచ్చిన లోక రక్షకుడు అని. आदम और हव्वा के द्वारा जो पाप आया उस पाप को निकालने के लिए आया वो उद्धार करता है। నిన్ను ఎంతమంది ఏమని అనుకోవచ్చు, आप प्रभु में आने के बाद आपको लोग कुछ भी सोच చాలా सकता है, భక్తి పరురాలు అనుకోవచ్చు, बड़ा भक्ति कर रही है करके बोल నువ్వు सकते అన్నావు हैं। అనుకో,
आप कहेंगे అయ్యో 7 గంటలు లైవ్ వచ్చుద్ది, अरे 7 बजे से लाइव నేను आएगा, లైవ్కి వెళ్ళాలి. मुझे लाइव में जाना నేను है। ఈ మధ్యన భక్తిపరులు అయిపోయావా? लोग आपको ये कह सकते क्या आजकल ఈ भक्ति बन మధ్యన गया, భక్తిపరుడు అయిపోయావా? आजकल भक्त नहीं बन गए क्या? మేము కూడా చేస్తున్నాంలే అమ్మా, हम भी भक्ति करते हैं, మేము కూడా చేస్తున్నాంలే हम भी అమ్మా भक्ति करते हैं बोलते అని हैं। మన భక్తిని శంకించవచ్చు, हमारी भक्ति को इस तरह नीचे दिखा सकते ఆ हैं, యొక్క పరిస్థితి నుంచి వెనక్కి లాగొచ్చు. हमें सच्ची इच्छा से पीछे हटा सकते అలాంటి हैं। వాళ్ళు ఉంటారు ప్రియురాలు. ऐसा लोग भी होते हैं प्रिय, జాగ్రత్తగా అలాంటి వాళ్ళని గమనించాలి ऐसे మనం. लोगों को सावधान से అలాంటి परखना, వాళ్ళ యొక్క భావనలకు మనం లోబడకూడదు. ऐसे लोगों के उद्देश्य के अनुसार नहीं వాళ్ళ जुड़ना మాటలు है। తీగుంటాయి, उनकी बातें बड़ी मीठी मीठी వాళ్ళ మాటలు लगती हैं, తీగుంటాయి. मीठे लगते हैं। పాపం బాగా తీగుంటది, पाप भी हमेशा मीठा ही लगता ఇతర है, మాటలు కూడా తీగుంటాయి. जहरीली बातें भी मीठे मीठे लगते हैं। సైతాన్ తెలియకుండానే మనలో ప్రవేశించాలి చూస్తా ఉంటాడు. शैतान हम अनजान में ही रहते हैं मगर हमारे अंदर काम करना चाहता है, అందుకని इसलिए మనం జాగ్రత్తగా ఉండాలి. हम बड़ी सावधान से చూడండి, रहना है। రెబెకా దేవుడు చెప్పిన మాటలకి లోబడిపోయింది. देखिए यहाँ पे रिबका जो है परमेश्वर की कही हुई बातों को झुक गई। ఇసాకేమో వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆ పెద్దవాడికి అదిగో ఆశీర్వాద పవన్ ఆయన చూస్తున్నాడు. इसहाक तो सोच रहा था जो वंश के अनुसार जो बड़े को संपत्ति जाना चाहिए उसी ख्याल में रह रहे हैं। మనం కూడా हम भी శరీర పరంగా ఆలోచించకూడదు. शरीर के अनुसार कभी नहीं सोचनी चाहिए। వాళ్ళిద్దరూ ఒక తల్లికి పుట్టినోళ్లే, वो दोनों तो एक ही माँ के गर्भ से आए हैं, ఒక రక్తంలో పుట్టినవాడు. एक ही लहू से पैदा हुए కానీ हैं। క్రైస్తవులైతే मसीह को लेकर శరీర జన్మలో పుట్టిన వాళ్ళం కాదు, हम शरीर के अनुसार पैदा మనం नहीं రెండో हुए, జన్మలో వచ్చాము. हम तो दोबारा जन्म लिए हैं, రెండో జన్మకు వచ్చాము మనం. दोबारा जन्म लिए हम। అంటే ఎలా? यानी कि किस तरह? మనము శరీర ఇచ్చల ద్వారా, మరి मनुष्य चल మనుషుల యొక్క కోరికల ద్వారా, రక్తము ద్వారా పుట్టిన వాళ్ళం కాదు మనం. हम शरीर की इच्छा से ना लहू की इच्छा से ना मनुष्यों की इच्छा से पैदा हुए हैं। యేసు ప్రభు చెప్పిన మన రెండో జన్మ మందిది. हम तो जैसे यीशु ने कहा हम दोबारा जन्म लिए हैं, రెండవ జన్మ జన్మించాలి, हर एक को दोबारा जन्म लेना है, తిరిగి జన్మించాలి. दोबारा जन्म लेना है। లోకం అనుకున్నట్టుగా చనిపోయి మళ్ళీ తల్లి గర్భంలో రావాలనే జన్మ కాదు ఇది. जैसे संसार के लोग सोचते हैं मरकर दोबारा माँ के गर्भ से आना है, ऐसा नहीं है। ఎన్నిసార్లు తల్లి గర్భం చూస్తే అన్నిసార్లు పాపిగానే వస్తారు. आप कितनी बार माँ के गर्भ से जन्म लेंगे उतनी बार पापी बनकर ही అయినా आएगा। ఎవరు అలా పుట్టరు, फिर भी ऐसा दोबारा कोई ऐसा शरीर के ऊपर ఎవరు नहीं అలా पैदा పుట్టరు होगा, పిల్లరా. नहीं पैदा होंगे। బైబిల్ చెప్పిన సత్యం, बाइबल जो बताती है वो सच्चाई है, బైబిల్ సత్యం. बाइबल सच्चाई है। అందుకని భూమిలో నుంచి సత్యం మొలుసుని చెప్పి కీర్తనాకారుడు రాశాడు. भजनकार कहता है कि धरती में से सच्चाई उगेगा करके बोलता है। కీర్తన గ్రంథాన్ని మీరు రోజుకోసారి కీర్తనలు నేను తిరగేస్తా ఉంటాను అటు ఇటు. मैं दिन में एक बार भजन संगीता को एक बार इधर उधर देखता रहता हूँ। బైబిల్ కూడా నేను తిరగేస్తా ఉంటాను. बाइबल पूरा बाइबल को भी पन्नाओं को पलटता रहता ఖాళీగా हूँ। కూర్చున్నప్పుడు मैं खाली जब बैठता हूँ బైబిల్ తిరగేస్తా ఉంటాను. बाइबल पन्ना को पढ़ता ही रहता हूँ। దేవుడు మాట్లాడుతా ఉంటాడు, परमेश्वर बात करता ही रहता వాక్యం है, ద్వారా మాట్లాడుతా वचन के ఉంటాడు. द्वारा बात ఇప్పుడు करता దేవుడు रहता है। దైవదాసం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు, अभी परमेश्वर प्रभु के दास के द्वारा आपसे बात कर रहे हैं, మాట్లాడుతున్నాడు మీతో, बात कर रहे నాతో కూడా हैं, మాట్లాడుతున్నాడు, मेरे से भी बात कर रहे हैं, నాతో కూడా मेरे మాట్లాడుతున్నాడు. से भी बात कर रहे हैं। అయితే तो फिर చూడండి, देखिए మన శరీరానుసారంగా పుట్టిన వాళ్ళం కాదు, हम शरीर के अनुसार पैदा हुए नहीं మన है। శారీరక జన్మ అనేది గతించిపోయింది. हमारी शरीर के जन्म जो है बीत चुका है, ఇప్పుడు మనం ఆత్మలో జన్మించాం. अभी हम आत्मा में पैदा हुए అందుకే हैं। పౌలు గారు అంటాడు इसलिए पौलुस कहता है పత్రికలు రాస్తున్నప్పుడు, पत्रिकाओं को लिखते నేను वक्त, సువార్త ద్వారా నిన్ను కంటిని అంటాడు. मैं अपने सुसमाचार के द्वारा मैं तुझे उत्पन्न किया हूं। సువార్త ద్వారా కన్నా మిమ్మల్ని. मैंने आपको सुसमाचार के द्वारा पैदा किया हूँ बोला। తల్లిదండ్రులు అయితే రక్త సంబంధులు రక్తంతో మరి శరీర జన్మతో కంటారు. तो माता पिता तो अपनी शरीर के संबंध के द्वारा हमें जन्म देते ఆ हैं। యొక్క మనకు రిస్తా, దాన్ని ఏమంటారు తెలుగులో ఏమంటారు, రిస్తా, संबंध సంబంధం పోయింది. वो रिश्ता अभी खत्म हो गई है, అది ఆ సంబంధం పోయింది మనకి. वो रिश्ता भी खत्म हो गई తిరిగి है। జన్మించాం మనం. अभी हमने दोबारा जन्म लिया है। అట్లా జన్మించకపోతే పరలోకానికి వెళ్ళడం. इस तरह नहीं जन्मेंगे तो स्वर्ग में नहीं जाएंगे। ఎలా బాప్తిసం తీసుకున్నారా? कैसा बपतिस्मा लिया आपने? నీటి మూలముగా, पानी के द्वारा, మారు మనస్సు, मन फिराओ, పాప క్షమాపణ, पाप क्षमा, పశ్చాత్తాపం, पश्चाताप, మారు మనస్సు. मन फिराओ। ఈ మూడు విషయాలు లేకుండా బాప్తిసం తీసుకున్నా ప్రయోజనం లేదు. ये तीन विषयों के अलावा तुमने बपतिस्मा लिया फिर भी कोई फायदा ఈ नहीं। మూడు విషయాలు నీలో జరగాలి. నీలో तीन बातें तुम्हारे अंदर होनी चाहिए। ఆత్మ పొందుకున్నావా? तो आत्मा पाया आपने, పరిశుద్ధత పొందుకున్నావా? पवित्रात्मा को पाया है। పొందుకోకపోతే ఏమవుద్ది? अगर नहीं पाने से क्या होगा? మీరు 1వ యోహాను 5వ అధ్యాయం చూస్తే पहले यूहन्ना पत्री 5वें अध्याय को సాక్ష్యం చెప్పేవాళ్ళు देखेंगे, ముగ్గురు అంట. वहां पे गवाही देने वाला 3 है। ఎవరెవరు వాళ్ళు? कौन कौन है? ఆ నీళ్లు, पानी, చూడండి, ఆత్మ, पवित्रात्मा రక్తం. और लहू। చూడండి, देखिए నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి లేవో మరి. मैं आपको जो बता रहा हूँ आप ध्यान से समझ पा रहे हैं। చూడండి, 1వ యోహాను पहला यूहन्ना पत्री 5వ అధ్యాయం 5वीं अध्याय 7వ వచనం చూస్తే 7वें वचन देखने से చూడండి, సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే అని రాసింది అక్కడ. तो गवाही देता है वो आत्मा है करके సాక్ష్యం लिखा हुआ है। ఇచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు
నీళ్లును రక్తమును. गवाही देने वाला तीन है, आत्मा और पानी और लहू। ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ये तीनों एक ही बात पर सहमत है। అంటే మారు మనసు, పాప క్షమాపణ, పశ్చాత్తాపంతో బాప్తిస్మం తీసుకోవాలా, एक ही मन फिराव, पाप क्षमा, पश्चाताप के द्वारा बपतिस्मा लेनी है, ఆత్మ పొందుకోవాలా, पवित्र आत्मा को पानी है, యేసు రక్తంతో కడగబడాలి. यीशु की लहू से धुलना है, అంటే యేసు నమ్ముకోవాలా. यानी कि यीशु पर भरोसा रखना है। ఆయన రక్తం నన్ను పాపం నుంచి నన్ను విడుదల చేసిందని ఒక నమ్మకం నీకు ఉండాలి. उनकी लहू मुझे मेरे पापों से छुटकारा दे दिया करके एक भरोसा होनी चाहिए। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఇది ఆత్మ జన్మ. ये पवित्र आत्मा ఇప్పుడు में రిబక जन्म लिया। ఆత్మలో ఉంది, ఇప్పుడు ఇస్సాకు శరీరములో ఉన్నాడు. अब रिबका जो है आत्मा में है और इसहाक जो है शरीर के तरफ వాళ్ళిద్దరు है। భార్య భర్తలే. वो दोनों पति पत्नी हैं। మన ఆది మానవుడు ఆదాము అవ్వలు కూడా हमारे आदि मानव जो माता पिता जो है आदम और हव्वा, పండు తిన్నప్పుడు అవ్వ శరీరంలో ఉంది, పండు తినక ముందు ఆదాము ఆత్మలో ఉన్నాడు. तो फल जब खाई थी हव्वा शरीर में थी और आदम ने नहीं खाया तब आत्मा में था। ఎన్ని రోజులు ఉండాలి, कितने दिन थे एवं ऐसा, दिन ఉండాలి, कितने महीने थे, మనకు తెలియదు. हमें नहीं దాని గురించి మన తలమనకు వేసుకోకూడదు, उसके बारे में हम सर फोड़ने की जरूरत नहीं है, అవసరం లేదు. जरूरत नहीं है। తినక ముందు ఆయన खाने से पहले ఆత్మపరుడు, आत्मा में था, ఈమెమో తింది, इसने खा लिया, ఈ శరీర పరుడు ఉంది. इसलिए अव्वा जो है शरीर के अनुसार। అందుకే ఈశ్వరుడు ఒక మాట చెప్పాడు, इसलिए यीशु ने एक बात ఇద్దరు कहा, మంచం మీద పండుకుంటారు, ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు వెళ్తారు. दो खाट में लेटेंगे, एक उठा लिया जाएगा, एक छोड़ दिया భార్య जाएगा। భర్తలు అవ్వచ్చు, वो पति पत्नी हो सकते తల్లి हैं, కొడుకులు అవ్వచ్చు, माँ और बेटे हो सकते हैं, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, बहनें हो सकते हैं आपस में, అన్నదమ్ములు అవ్వచ్చు, भाई भाई हो सकते हैं, ఎవరైనా అవ్వచ్చు. कोई भी हो सकते हैं। రాకడ సమయంలో आगमन के समय ఇద్దరు में ఒక మంచం మీద పడుకుంటారు, दो एक खाट पे लेटेंगे, ఒకళ్ళు వెళ్తారు, ఒకళ్ళు ఉంటారు. एक उठा लिया जाएगा, एक छोड़ा जाएगा। అర్థమవుతుందా మీకు? समझ में आ रहा है? భార్య భర్తలే, पति पत्नी ही है, అన్నదమ్ములే, भाई भाई है, అక్క చెల్లెళ్ళే. बहन बहनें हैं। మేము ప్రియులారా, మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము రక్షణ పొందినాక, అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అందరిని సమాధాన పరిచయం. हम उद्धार पाने के बाद इस सुसमाचार को लेके जहाँ कहीं गए थे, वहां पे उनके बीच में कोई फूट हो तो सबको हमने మేము समाधान వెళ్లే कर ముందు दिया। అయితే చాలా గడబడగా ఉండేది ఆ ఇల్లు. हम उनके घरों में जाने से पहले वो घर बहुत तितर बितर हो चुके భార్యాభర్తలను थे। కలిపాం మేము. पति पत्नी को जोड़ दिया మా మాట हमने, విన్న వాళ్ళు కలిసారు, जो हमारी बात सुना वो जुड़ गए हैं। కలిసారు మా మాట तो విన్న जुड़ వాళ్ళు. के रहा, మాకు 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 గౌరవం ఇచ్చిన వాళ్ళు. तो जो हमें सम्मान दिए हैं, అన్నదమ్ములను కలిపాం. भाइयों को आपस में मिलाया हमने। మేము కొత్తగా రక్షించబడ్డప్పుడు जब नए नए हमने उद्धार पाया, ఒక ఇంటికి ఒక గృహానికి వెళ్ళాం. एक घर में गए थे, ఒక తమ్ముడు ఉండడని తెలిసింది. उनको एक भाई है करके पता ఆ चला, కాలనీలోనే ఉంటారు. उसी कॉलोनी में रहते हैं। నేను అన్నాను, మీకు తమ్ముడు ఉండాడంట, मैंने कहा आपका कोई भाई है करके వెళ్దామా सुना, అంటే चले। వద్దు బెదరు, మాతో పలకర బెదరాడు, उन्होंने बोला नहीं भाई, हम वो हमसे बात नहीं మాతో करते, పలకర బెదరు. हमसे नहीं बात ఆ करते। తోడుకోళ్ళు ఇద్దరంట బయటికి వెళ్తే వాళ్ళని ఒకళ్ళు ఉమ్మూసుకుంటారు. तो दोनों जिटानी देवरानी जो एक दूसरे को देखेंगे सड़क में थूकने लग जाते हैं, ఇద్దరు ఉమ్మూసుకుంటారు. दोनों थूकने लग जाते हैं। భార్యాభర్త ఇద్దరు అన్నారు, पति पत्नी दोनों ने कहा వద్దండి పాస్టర్ గారు, नहीं पास्टर जी, మేము వాళ్ళతో పలకండి. हम उनसे बात नहीं ఇద్దరు करते। అన్నదమ్ములే, दोनों भाई हैं, ఆంధ్ర నుంచి వచ్చారు, आंध्र से आए हैं, ఢిల్లీ వచ్చారు, दिल्ली आ गए हैं, పలుక్కారు. आपस में बात नहीं करते। నేను అన్నాను, मैंने कहा మాకు ఇల్లు చూపించండి, మేము వెళ్తామని. हमें घर दिखाइए, हम जाएंगे उनके पास। ఇల్లు చూపించండి, घर दिखाइए, ఎందుకంటే क्योंकि మేము దేవుని కుమారులు అవ్వాలని మా ఉద్దేశం. क्योंकि हमें इच्छा है कि हम परमेश्वर का पुत्र कहलाना పరలోక है, రాజ్యం వెళ్ళాలి. स्वर्ग में जाना है। సమాధాన పరుచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడును. जो मेल मिलाप कराते हैं वो धन्य है, वो परमेश्वर के బెగాడు చేయకూడదు. ఏమంటారు संतान बनेंगे। ఏమంటారు బెగాడు చేయలేని తెలుగులో ఏమంటాం, छदरगोट्ट చెదరగొట్టకూడదు, बिगाड़ना नहीं चाहिए, కలపాలి. మనకి हमें उनको जोड़ना चाहिए, సంఘంతో కలపాలి. कलिसिया से जोड़ना కాకపోతే है, మన సంఘం ఇండియన్ పరిస్థితి కలపాలి. हमारी कलिसिया से जोड़ना है। అది వెళ్ళాం, हम गए थे, చూసి उन्होंने देखा, మాట్లాడారు. बात किया, 2 నెలల్లో ఇద్దరిని కలిపేసి 2 महीने में हमने दोनों भाइयों को आपस में जोड़ दिए, ఇద్దరిని కలిపేసి दोनों को जोड़ दिए। ప్రాణం కంటే ఎక్కువగా ఉన్నారు. अभी दोनों एक दूसरे को ఎందుకని? अपने प्राण వాళ్ళ से జన్మ जानना चाहते మారిపోయింది. हैं, क्योंकि वो लोग जन्म बदल गया, మారిపోయింది. బదలు గయా. వాళ్ళు కొత్తగా జన్మించారు. నా వాక్యం ద్వారా వాళ్ళని పుట్టించారు. वो मेरे सुसमाचार के द्वारा वो नया सिरे से పౌలు जन्म ली అన్నట్టు जाएगी। నేను వాక్యం ద్వారా కన్నాను, जैसा पौलुस कहता है, मैंने वचन के द्वारा उनको पैदा కన్నాను किया, మిమ్మల్ని వాక్యం ద్వారా. నేను पैदा किया वचन के द्वारा। ఇద్దరు బాప్తిసం ఇచ్చారు, 2 కుటుంబాలు. दोनों परिवारों को हमने बपतिस्मा పిల్లలు दिया, మరి ఉన్నారు, వాళ్ళ పిల్లలకు బాప్తిసం उनके ఇచ్చారు. बच्चों को भी बपतिस्मा ఇదే दिया। కాదు, ऐसा ही नहीं, చెప్పాలంటే ఎంతో మరి ఈ 30 సంవత్సరాల్లో इतना ही नहीं, इस 30 साल అంతమందిని में కలిపాము మేము. बहुत सारे लोगों को आपस అందుకే में जोड़ दिया। కృపాతిశయము, ఆ యొక్క గర్వం మాకుంది, इसलिए उनके अनुग्रह को लेकर అతిశయం మాకుంది. हम घमंड करते हैं, ఎందుకంటే అందరినీ ఆత్మలో నడిపించాలి. क्योंकि सबको आत्मा में चलाना है। భార్య భర్త ఇద్దరు కూడా दोनों पति पत्नी ఏకీభవించి ఆత్మలో రావాలి. दोनों एक साथ एक मन रख के आत्मा में चलना है, तब बच्चे भी आएंगे। మీరు లైవ్ లోకి వస్తే పిల్లలు కూడా आप కూర్చుంటారు. लाइव में आएंगे तो आपके बच्चे भी आएंगे, మీరు పిల్లలు ఏం చేస్తారు, आप ही नहीं आएंगे तो आपके बच्चे कहाँ से మమ్మీ आएंगे?
వెళ్ళట్లేదు, मेरी मम्मी नहीं మా जा నాన్న रही, వెళ్ళట్లేదు, मेरे पापा ही नहीं जा रहे, నేను వెళ్ళి ఏం చేస్తాను? मैं क्या कर जाऊं? అర్థమవుతుందా? समझ में आ रहे? అంటే వాళ్ళ జీవితాలకు మనము మార్గదర్శకులు ఉన్నాం. यानी उनके जीवन के लिए अच्छे मार्गदर्शक नहीं बन रहे, చదివించవచ్చు, हम अच्छा पढ़ाई करवा सकते, अच्छे అది कपड़े दे లోక सकते। ప్రేమే, ये संसार का प्यार है, ఆత్మ ప్రేమ కాదు आत्मा ప్రియులారా. में प्यार नहीं है प्रियो। జాగ్రత్తగా గమనించండి. ध्यान से रहना। ఇక్కడ రిబక ఆత్మలో ప్రేమిస్తుంది, यहाँ पे रिबका जो आत्मा में प्यार कर रही है, అయితే ఇస్సాకు రీతి రివాజుల్లో ఉన్నాడు. तो इसहाक यहाँ पे अपनी रीति रिवाज మనం में, ఎలా ఉన్నాం ఒకసారి గమనించుకోండి, हम किस तरह है एक बार ध्यान कीजिए। గమనించుకోండి ఒకసారి. एक बार अपना आपको प्रश्न అయితే कीजिए। అంది, तो कहती है, ఇదిగో మీ నాన్నగారు ఆశీర్వదిస్తాడంట, देखो आपका पिताजी आशीष देने जा रहे దేవుడు हैं, చెప్పాడు నువ్వు రా, परमेश्वर ने कहा था నేను तुम आ గొప్ప जाओ, జనం చేస్తానన్నాడు దేవుడు. तुमको बड़ी जाति बनाने का बोला, जानो रा। आ जाओ तुम बोला, ఆశీర్వాదాలు ఇప్పించింది, आशीष दिया, ఆశీర్వాదాలు ఇప్పించింది. आशीर्वाद दिलाया। అయితే तो फिर ఆయన కళ్ళు మందగించిపోయి అంట ఇస్సాకు, इसहाक बूढ़ा हो गया था, वो धुंधला దృష్టి देख रहा था, మందగించిపోయి वो धुंधला देख रहा था। అతను ఏశావు వేషం వేసేసింది, तो याकूब को एसाऊ का పెద్దవాడి యొక్క వేషం వేసేసింది. बड़ा का वेशभूष इसको पहनाया याकूब को। ఇస్సాకు కళ్ళు మందగించిన याकूब का इसहाक का जो आंखें धुंधले हो गए, స్వరమును కూడా గుర్తుపట్టే అంతటి ముసలివాడైపోయాడు. तो आवाज को भी पहचान नहीं सका, इतना बूढ़ा हो चुका था। తవిడేడు. तो पकड़ के उसको देखा, जांच के देखा। యాకోబుకు అర్థమైపోతుంది, याकूब को तो लग रहा था, समझ में నాన్న आ रहा మా అన్నకి ఇవ్వాలనుకుంటున్నాడు ఆశీర్వాదాలు, था, मेरे पिता तो मेरे भाई को देना चाहता है అని आशीष, మా అమ్మ నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. मेरी मम्मी चाहती है कि मुझे आशीष मिले। నాకు అర్థం కాల, नौजवान है, शायद उनको समझ में नहीं आया। ఎవరికి ఏం అర్థం అవుతుంది? हमारे बच्चे नौजवान हैं, उनको क्या समझ में आएगा? ఫ్యాషన్ లోనే ఉంటారు इस ఎక్కువ. संसार के फैशन में ही रहते हैं ज्यादातर। ఎక్కువ ఉద్యోగాలు చేసే పిల్లలను జాగ్రత్తగా గమనించండి. ज्यादातर नौकरियों में जाने वाले बच्चों को ज्यादा ध्यान వాళ్ళు रखिए, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, चाहे लड़का हो या लड़की हो, మనం క్రైస్తవులం కాబట్టి हम मसीह है। కొంచెం ఉద్యోగాలు చేసే వాళ్ళు ఫ్యాషన్ లో ఉంటారు, कुछ नौकरियों में जाने वाला कुछ ज्यादातर ఈ फैशन లోకం में అనే रहते हैं, మోజులో ఉంటారు. इस संसार की मौज मस्ती में रहते हैं। అందుకనే వాళ్ళ అందం అంతా అక్కడంట గడ్డి పోయిలు అయిపోద్దంట, इसलिए कहता है उनकी सुंदरता सारा घास की तरह जल గడ్డి जाएगा, పోయిలు అయిపోద్దంట. घास के फूल की అందుకే तरह మా పిల్లల్ని सुपड़ జాగ్రత్తగా जाएగా। చూస్తా ఉండండి. इसलिए अपने बच्चों को ज्यादा లోకంతో अच्छी तरह కలిసిపోతున్నారేమో ध्यान జాగ్రత్త रखिए। చూడండి, कहीं संसार से तो नहीं मिल रहे, ध्यान रखिए। రక్షణ పోగొట్టుకుంటారని జాగ్రత్త చూడండి. उद्धार को तो नहीं खोए जा रहे, ध्यान से देखना। చూడండి పిల్లరా, देखिए प्रियो, భయం పడుతుంది యాకోబుకి, याकूब को तो यहाँ डर लग रहा था, ఏంటి మమ్మీ పని చేస్తుందని माँ ये क्या कर रही है అర్థం करके। కావట్లే. उसको ఆశీర్వాదం समझ में नहीं आ रहा था आशीष की बात है। ఆశీర్వదించాడు ఇస్సాకు, प्रभु इसहाक ने तो आशीष दिया, ఆశీర్వదించాడు. आशीर्वाद किया, కానీ लेकिन వేటకెళ్ళి వచ్చిన తర్వాత ఏసేబు అన్నాడు, నాయన నీకు చక్కని యొక్క మాంసం వండుకొచ్చి నన్ను ఆశీర్వదించు. शिकारी पे गया था ये से आओ, फिर आके बोला पिताजी मैंने अच्छा खाना बना के लाया, मुझे खा నేను दो। ఆశీర్వదించాను కదా అన్నాడు. इसहाक बोलते मैंने तो आशीष कर दिया तुझे, నిన్ను ఆశీర్వదించాను, मैंने तुझे तो आशीष कर నన్ను दिया। ఆశీర్వదించలేదు నాన్న అన్నాడు. एसाऊ बोलते मुझे आशीर्वाद नहीं दिया మరి पिताजी ఎవరిని आप। ఆశీర్వదించాను? फिर मैंने इससे पहले किसको आशीष दिया था बोलता है। అర్థమైపోయింది, तब उनको समझ में आ गया, బాగా కోపం వచ్చింది, तो उनको बड़ा गुस्सा आ गया, కొట్లాడుకున్నారు, तो आपस में लड़ाई की बात करी, చంపాలనుకున్నారు. मारने के దేని लिए కొరకు? सोचा। ఆశీర్వాదాలు, किस चीज के लिए? आशीर्वाद के लिए, ఆశీర్వాదాలు, आशीष के लिए, ఆశీర్వాదం కొట్లాడుకుంటారు. आशीर्वाद के लिए लड़ना కానీ चाहते हैं, ఆశీర్వాదాలు ఎట్టొస్తాయి మనకి? लेकिन आशीष हमें कैसा मिलेगा? ఏ విధంగా వస్తాయి ఆ విధంగానే उसी रीति పొందుకోవాలి. से आएगा, उसी रीति से पाना चाहिए। ఇదిగో నా తండ్రి యొక్క మరణంలో మరి పాలు పొందిన తర్వాత నీ ఎంత చూస్తానన్నాడు. मेरा पिता की इस मृत्यु होने के बाद मैं आपके देखूंगा करके कहा। భార్య భర్త మాట్లాడుకున్నారు. तो पति पत्नी दोनों ने बात किया। ఎందుకు చేసేవని ఇస్సాకు అడిగి ఉండొచ్చు, इसहाक ने कहा होगा अपनी पत्नी से, क्यों किया इस ఎందుకు प्रकार, చేసేవిలాగా, क्यों किया इस మన प्रकार, వంశం ఏంటి, हमारा वंश क्या है, మనమేంటి हम क्या है। అని అని ఉండొచ్చు. शायद इसहाक ने कहा అప్పుడు होगा, రిబ్కా చెప్పుండొచ్చు, तब रिबका समझाई होंगी, నీకు తెలియదు, आपको नहीं पता, నా గర్భములో ఇద్దరు కమల పిల్లలు ఉన్నప్పుడు जब मेरे पेट में जुड़े बच्चे थे, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు, बड़ा जो है दो छोटे के लिए दास बनेगा, చిన్నవాడిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు छोटे को చెప్పాడు. आशीष दूंगा करके అది परमेश्वर ने బాగా कहा था। గుర్తుంది నాకు. मैंने इस बात को अच्छी तरह याद रखा। ఆడవాళ్ళ పాత్ర చూడండి, तो यहाँ पे देखिए औरत की कितना अच्छी तरह रोल है, यहाँ पे పాత్రలు చూడండి. कितना अच्छा रोल है यहाँ पे। గృహంలో ఆడ మనిషి కనుక వాక్యంలో నిర్లక్ష్యం ఉంటే ఆ పిల్లలు భర్త కూడా అంత ఇంట్రెస్ట్ ఉండరు. अगर घर में स्त्री जो वचन की लेकर बड़ी लापरवाह है, तो पति और बच्चे भी ऐसे ही लापरवाह से रहेंगे। ఎందుకంటే మా తల్లి నిజంగా వెళ్తుందా వెళ్ళట్లేదు అసలు లైవ్ కి, तो बच्चे देखते कि मेरी माँ जा रही పిల్లలు कि नहीं जा रही है वचन के మా लिए, నాన్నగారు వెళ్తున్నారా వెళ్తలేదు, मेरे पिताजी वचन के लिए जा रहे कि नहीं ఏదో जा रहे। ఇద్దరు కలిసి తల్లిదండ్రులు రండి కూర్చోండి లైవ్ లో కనపడండి అనాలి. माता पिता दोनों मिलके अपने बच्चों को समझाने वाला बनना चाहिए। आओ बैठो वचन ఈ सुनो। పాపాన్ని అంత నిర్లక్ష్యంగా, పాపం ఇది నిర్లక్ష్యం, పాపాన్ని మీరు ఎక్కువగా పోషిస్తున్నారని
పరిశుద్ధం చెప్తున్నాడు. पवित्रात्मा प्रभु कहता है इस पाप को यानी कि लापरवाह जैसे इस पाप को तुम ज्यादा నేను రోజు निभा చూస్తానే रहे हो। ఉంటాను. मैं रोज देख रहा हूँ आपको। మరి నా ద్వారా దేవుడు మాట కొంచెం అన్నకి ఎక్కుతున్నాయా లేవా? मैं समझता हूँ कि मेरे द्वारा प्रभु जो बात कर रहे हैं इनको थोड़ी भी समझ में आ ఎందుకంటే रही है, మీ క్రియల ద్వారా నాకు అర్థం అవుతుంది. क्योंकि आपके कार्यों के द्वारा मुझे समझ మీరు आ వింటున్నారా, పాటిస్తున్నారా, పాటించట్లేదా? ये लोग सुन रहे हैं कि पालन कर रहे हैं कि नहीं, నాకు అర్థమైపోతుంది. मुझे समझ అప్పుడు में आ रहा है। ఏకాంతంగా దేవుడితో అడుగుతా, तब मैं अकेले में प्रभु से मांगता हूँ। ఫలానోళ్ళు ప్రభువా వాక్యం వింటలేదు నాయన, వాళ్ళలో ఆ క్రియ కనపట్లేదు, నేను అక్కడ దేవుడి దగ్గర నీ మీద బ్లేమ్ చేయాల్సి వచ్చింది. నేను मुझे प्रभु के पास शिकायत करनी पड़ेगी, फलाना लोग आपका वचन सुनने के लिए नहीं बैठ నీ रहे, మీద నేను బ్లేమ్ చేయాల్సి వచ్చింది. शिकायत करनी पड़ेगी मुझे। నేను బ్లేమ్ చేశానంటే మీకు ఆశీర్వాదాలు ఉండవు. अगर मैं शिकायत करूंगा प्रभु के पास आपको आशीर्वाद नहीं मिलेगा। అది కూడా సమంజసంగానే చేస్తాను, మళ్ళీ ఏదో నా స్వార్థపరంగా కాదు. मैं अपने स्वार्थ के लिए नहीं करता हूँ, आपकी भलाई के लिए ही करता అది हूँ, కూడా నాకు తెలుసు. वो भी मुझे पता है। పరిశుద్ధుడు చెప్తాడు. पवित्र आत्मा बताता है। అయితే तो फिर భార్యాభర్త ఇద్దరు మాట్లాడుకొని पति पत्नी दोनों ने बात करके రెబెకా అనుకుంది మా అన్నగారి దగ్గర పంపిద్దాం, रिबका ने सोची मेरे भाई के पास అక్కడ भेजूंगी, పిల్లలు ఉన్నారు, वहाँ पे बच्चे हैं, వాళ్ళు ఒకళ్ళు చేసుకుంటారు, उनमें से एक के साथ शादी करेगा, పంపించేద్దాం. भेज देंगे ఇక్కడ इसको। ఉంటే ఒక్కరోజు ఇద్దరిని బాగొట్టుకో. अगर यहाँ रहेगा तो एक ही दिन में दोनों बेटा को खोना యాకోబుని पड़ेगा, పంపించేసి इसलिए याकूब को भेज दिया। యాకోబుని పంపిస్తే याकूब को भेज दिया। 20 సంవత్సరాలు కొలువు చేశాడు. 20 साल वहाँ पे उसने गुलामी किया। యాకోబు 20 సంవత్సరాలు, 20 साल రాహేల్ గురించి 7 సంవత్సరాలు, లేయా గురించి 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, మరి ఆయన పశువులను కాయటం 6 సంవత్సరాలు. आपको राहेल के लिए 7 साल और लेया के लिए 7 साल, उनकी पशुओं को चराते के वे 6 साल और किया उन्होंने, 20 సంవత్సరాలు और 20 साल काम किया। దేవుడు తోడుగా ఉన్నాడు, परमेश्वर उनके साथ था, వాగ్దానం చేశాడు. वाचा बांधा उनके साथ। తల్లి గర్భములో ఉన్నప్పుడే వాగ్దానం. माँ के गर्भ में था तभी वाचा మనం बांधा। కూడా తల్లి గర్భములో ఉన్నప్పుడే మన పట్ల దేవునికి ఉద్దేశం ఉంది. हमारे विषय में भी जब हम माता के गर्भ में था उसी समय प्रभु का एक अच्छा उद्देश्य था। మనం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన जब से हम माँ के गर्भ से बाहर आए, వాతావరణం, ये बाहर के मौसम, తల్లిదండ్రులు, माता पिता, ప్రార్థనలు, प्रार्थना, స్థుతులు, स्तुति, చదువుతూ बाइबल पढ़ना, ప్రార్థనకి వెళ్ళటం, प्रार्थना में जाना, ఇవన్నీ కూడా బిడ్డలు గమనిస్తూ ये ఉంటారు. सारे विषय बच्चे परखते रहेंगे। పెద్ద అయినాకంట తప్పిపోడంట, ये बड़े होने के बाद नहीं हटेगा उस रास्ता से, త్రోవ తప్పిపోరా, नहीं हटेगा उस रास्ता से, ఆత్మలో ఉంటారు. वो आत्मा में रहेंगे। డిగ్రీలు చదివినా, डिग्री पढ़े, పెద్ద ఉద్యోగాలు बड़ी వచ్చాయి, बड़ी नौकरियां भी कमाए, ఆఫీసర్లు వచ్చాయి, बड़ा ऑफिसर भी बने, దేవుడికి ఏం కాదు. प्रभु का विरुद्ध नहीं जाएंगे। కానీ लेकिन దేవుళ్ళో లేకపోతే अगर प्रभु में नहीं रहेंगे లోకంలో కలిసిపోతారు. संसार में मिल जाएंगे, లోకంలో కలిసిపోతారు. संसार में मिल जाएंगे। తల్లిదండ్రులు పట్టించుకోరు, माता पिता ध्यान नहीं देते, తల్లిదండ్రులు పట్టించుకోరు, नहीं ध्यान వాళ్ళ देते, కుటుంబం రాగానే उनका परिवार आते ही కొంతమంది తల్లిదండ్రులు కూడా ఆత్మీయ మాటలు చెప్పరు, कुछ माता पिता भी बच्चों के लिए आत्मिक संदेश नहीं ఏ समझाते, లోకం మాటలు तो మాట్లాడు, संसार की बातें बताते रहते, ఏ లోకం మాటలు, तो संसार के विषय ఏదో బాతా కానీ कोई आपस में बात करते అలా रहते। ఉండకూడదు. తల్లిదండ్రులు ऐसा नहीं होना चाहिए माता చూడండి, पिता। రెబకా లాగా ఉండాలి. देखिए रिबका की जैसी తర్వాత होनी ఇస్సాకు चाहिए। కూడా మారిపోయాడు. उसके बाद रिबका इसहाक भी बदल गया, పంపిద్దాం हाँ भेजेंगे इसको, పంపిద్దాం అన్నాడు. भेजेंगे इसको बोला। మరి వస్తూ వస్తున్నప్పుడు जब वो आ ही रहा था, 2 భార్యలు, 2 पत्नियां, 2 దాసీలు, 2 दासियां, 11 మంది కుమారులు, 11 संतान, పశువులు, पशु, గొర్రెలు, भेड़, మేకలు, बकरियां, బా, ఎంత ఆస్తి అండి. बड़ी संपत्ति के साथ आए। దేవుడు ఆశీర్వదించాడు, प्रभु ने आशीष किया, వస్తున్నారు. आ रहे थे, కానీ लेकिन ఎప్పుడైతే ఈ సరిహద్దులు అడుగు పెట్టాడో जब इस सीमा में कदम रखा, భయం వచ్చేసింది. डर आ गया। ఎందుకు? అంతకు ముందు ఒక సంఘటన జరిగింది. क्यों? इससे पहले एक घटना हुई थी, అమ్మో నా తోట తీస్తాడు, हाँ मेरे तो चमड़ा उधेड़ेगा, నా తోట తీస్తాడు. मेरा चमड़ा उधेड़ेगा। నేను ఇందాక చెప్పాను, मैंने पहले ही बताया, ఏదన్నా మన జీవితాల్లో జరిగితే అది మనకు పరిస్థితులు బట్టి గుర్తొచ్చిన మన చెమటలు పడతాయి. ये कुछ भी बात हमारी जिंदगी में पहले बीत गई हो, कुछ हालत ऐसे बदल गए तो उसके बाद हमें पसीना छूटने लग जाती है। బాగా చెమటలు పట్టిపోతున్నాయి. वो पसीना छूटने लगा, ఏమవ్వాలి అర్థం కావట్లా. क्या करना है समझ नहीं आ रहा है। ప్రియులారా क्यों? చూడండి, देखिए, ఈయన దూతలను పంపించాడంట తన యొక్క అన్న దగ్గరికి. तो पहले याकूब ने अपने दूतों को भेजा भाई के पास। ఈయన అనుకున్నాడు इसने सोचा సమాధాన పడిపోదాం అని. ये मेल मिलाप कर लेंगे, సమాధాన मेल పడిపోదాం, मिलाप कर लेंगे, నా అన్నతో నేను సమాధాన పడ, मैं अपने भाई से मेल मिलाप వీలైతే करूंगा। నా సంపద అంతా ఇచ్చేస్తా, हो सकता तो मेरा सारा संपत्ति उनको కానీ दूंगा, నా యొక్క అన్నతో నేను సఖ్య పడాలి. मगर मेरे अपना भाई से राजी हो ఇది మనకు जाऊंगा। ఉండాలి ప్రియులారా. ये हमें होनी चाहिए, ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. हर एक मसीह के साथ होनी चाहिए। ఎప్పుడు కూడా कभी भी మనకి నఫరత్ అనేది ఉండకూడదు, हमारे अंदर नफरत नहीं होनी चाहिए, ఎవరి మీద కూడా. किसी के ऊपर भी। అలాంటి వాళ్ళు క్రైస్తవులు కారు. जिसके ऊपर किसको नफरत होगा वो लोग मसीह नहीं है। ఎవరి మీద నాకు క్రోధం ఉందా, आपको किसी के ऊपर क्रोध है, పాపం ఉందా, गुस्सा है, బదలా తీసుకోవాలన్న స్వభావం ఏమైనా ఉందా, बदला लेने का स्वभाव है, అయితే నువ్వు క్రైస్తవుడు కాదు, तो फिर आप मसीह नहीं है। నువ్వు క్రైస్తవుడు కాదు. आप मसीह नहीं हो, నీలో ప్రభు ఉన్నాడు. आप में प्रभु नहीं ప్రభు है। అంటే వాక్యం, प्रभु यानी कि वचन, వాక్యం ఉన్నాడు. वचन नहीं रहेगा, పరిశుద్ధాత్ముడు రాడు నీ దగ్గర, पवित्र आत्मा नहीं आएगा आपका पास, రాడు. नहीं आएगा। అందరిని ప్రేమించాలి, सबको प्यार करना है, మంచిగా
अच्छी तरह అందరి పట్ల నాకు ప్రేమ ఉంది. सबके प्रति प्यार रखना चाहिए। అది దేవుడు గమనిస్తూ तो ఉంటాడు. प्रभु देखता रहता నీకు है నిజంగా ప్రేమ ఉందా? क्या सच्ची में आपके నీకు पास ఏదైనా प्यार है, కక్ష ఏమన్నా ఉందా? कोई ऐसी कोई तुम्हारे अंदर बदला लेने वाला स्वभाव है, కక్ష ఏమన్నా ఉందా? कोई बदला लेने वाला स्वभाव है, గమనించుకోండి. ध्यान से देखना। చూడండి, యాకోబు देखिए याकूब అన్నతో మరి సమాధాన పడితే బాగుంటది. भाई के साथ मेल मिलाप करे तो अच्छा है, అన్నను కూడా ప్రభువులో తీసుకొస్తే బాగుంటుంది. भाई को भी प्रभु में लाऊंगी तो अच्छा है, అతను కూడా ప్రభువులో తీస్తే బాగుంటుంది. बहन को भी प्रभु में लाऊंगी तो నా अच्छा है, బంధువులు కూడా ప్రభువు తీస్తే బాగుంటుంది. मेरे रिश्तेदारों को भी प्रभु में लाऊंगी तो अच्छा होगा। వీళ్ళకి ఆ లైవ్ అది పంపిస్తే బాగుంటుంది. उनके लिए लाइव लिंक भेजेगा तो अच्छा होगा, लिंक भेजने से अच्छा ఇన్ని होगा। గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఉంటుందని చెప్తే బాగుంటుంది. इस घंटे से इस घंटे तक नहीं रहेगा करके बताने से अच्छा వాళ్ళు होगा, ఎక్కడన్నా ప్రభువులోకి वो రావాలి. कैसे भी प्रभु में आ जाए। నేను దగ్గర 15 మందికి పంపిస్తాను ఈ యొక్క యూట్యూబ్ లో వచ్చిన మెసేజ్. मैं यूट्यूब में आने वाली मैसेज को हर दिन 15 लोगों को भेजता हूँ, ఇష్టం ఎవరెవరు పంపించాలి. तो मैं ताकता रहता हूँ किस किस को भेजूं। ఎప్పుడు దేవుని యొక్క అనుభవంతోనే ఉండాలి. ఈ లోకం हमेशा परमेश्वर के अनुभव के साथ ही रहना ఏం है, చేస్తున్నా కానీ. चाहे आप कुछ भी कर ఇప్పుడు रहे हैं। యాకోబు अभी याकूब ఆ దూతలు పంపించాడు. दूत को भेजा, पहले ఆ దూతలు వచ్చి అన్నారు, दूत वापस आके कहते ఇక్కడ हैं, చూడండి देखिए ఆదికాండము 32 32 अध्याय 32 अध्याय జాగ్రత్త గమనిస్తే 6వ వచనం చూస్తే, छठी वचन देखने से ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నొద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా, बेदूत याकूब के पास लौट के कहने लगे, हम तेरे भाई एसाव के पास गए थे और वे भी तुझसे भेंट करने को 400 पुरुष संग लिए हुए चला आता है। అర్థమైందా? ఎంతమంది? कितने लोगों को लेके आ रहा है? 400 మందితో వస్తున్నాడు. 400 लोगों के साथ आ रहा है। భయపడిపోయాడు. ये डर गया पूरी तरह, భయపడిపోయాడు. डर गया। ఇప్పుడు ఏం చేయాలి? अब क्या करना है, ఏం చేయాలి? क्या करना, ఎందుకంటే क्योंकि నేను మోసం చేశాను मैंने तो धोखा दिया हूँ, అనుకుంటున్నాడు. वो सोच रहे अपना आप యాకోబు को। అనుకుంటున్నాడు, याकूब सोच रहे నేను మోసం చేశాను, मैंने धोखा दिया నా हूँ, మీద కోపం ఉంది, मेरे ऊपर गुस्सा है నా उनको, మీద కోపం ఉంది, मेरे ऊपर गुस्सा है, వచ్చేస్తున్నాడు. ఇప్పుడు वो आ रहे मेरे ऊपर, నన్ను కొడతాడేమో, मुझे मारेगा, చంపుతాడేమో, खत्म कर నా देगा, పిల్లల్ని मेरे చంపుతాడేమో, बच्चों को खत्म నా कर देगा, పశువులను मेरे చంపుతాడేమో. पशुओं को लूट लेगा। అందుకని इसलिए ఏశావు 2 గుంపులుగా చేశాడంట. याकूब యాకోబు 2 గుంపులుగా చేశాడు. याकूब ने अपनी भेड़ बकरियों को या सब धन संपत्ति को 2 भाग कर दिया, 2 भाग करके रख दिया। ఏం చేద్దాం? क्या करूं, ఎలా చేయాలి? భయపడిపోతున్నాడు. ऐसा करना, डरते जा रहा है। వెంటనే तुरंत ही చూడండి 9వ వచనంలో, 9वें वचन 9వ వచనం చూస్తే, वचन అప్పుడు देखिए, యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రిని ఇస్సాకు దేవా, నా తండ్రి అయిన దేవా నాదేమంటలా, याकूब ने कहा, हे यहोवा, हे मेरे दादा अब्राहम के परमेश्वर, हे मेरे पिता इसहाक के परमेश्वर कहता है, मेरा परमेश्वर नहीं बोल रहे, అందుకే భయపడుతున్నాడు, इसलिए डर रहे, అందుకే భయపడుతున్నాడు. इसलिए डर रहे। ఏమన్నాడు ఇక్కడ? क्या कहता है, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, मेरा पिता, मेरा दादा अब्राहम के నా తండ్రి परमेश्वर, అయిన ఇస్సాకు దేవా, मेरे पिता इसहाक के परमेश्वर నా कहता है, దేవా అంటలా. मेरा परमेश्वर नहीं बोल మన रहे। సంఘంలో ఒక అమ్మాయి ఉండేది. मरघलिशे में एक स्त्री थी, ఎప్పుడేమంట తెలుసా? हमेशा क्या कहती पता है, నీ దేవుడు అంటది, आपके परमेश्वर बोलती है, నీ దేవుడు అంటది. आपके परमेश्वर बोलती है। బాప్తిసం కూడా ఇచ్చాం, खुद बपतिस्मा भी लिया उसने। ఎన్నో సార్లు వాక్యం చెప్పాం. कई बार उसको वचन में समझा भी दिया, ఎక్కదే, वो बात चढ़ती नहीं है हृदय में, ఎక్కదు. चढ़ती नहीं है मन में, ఒక బట్టాన్ని ఎక్కదు కొంతమందికి, एकदम चढ़ती नहीं कुछ लोगों को, మారరు కొంతమంది. बदलते नहीं है कुछ लोग। అంటది ఎప్పుడు అంటది? हमेशा कहती है, మీ దేవుడు బెదరు, आपका परमेश्वर, మీ దేవుడు బెదరు. आपका परमेश्वर है। సిస్టర్ అంటది, మా దేవుడు మీ దేవుడు కాదా అంటది. सिस्टर कहती है, आपका क्या, అదే आपका మన नहीं है। దేవుడు అంటది. మరి हाँ, वो ही हमारा परमेश्वर बोलती ఏం है। చేయాలి పాపం అలాంటి వాళ్ళు? ऐसे लोगों को क्या कहे हम, ఎన్నిసార్లు చెప్పాం, कितनी बार भी बता दिया, ఎన్నిసార్లు చెప్పిన ఎక్కల. कितनी बार भी बताए, समझ में नहीं आया। అర్థమవుతుందా? అందుకని इसलिए ఇక్కడ చూడండి, यहाँ देखिए, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా అని ప్రార్థిస్తుంది. तूने मुझसे कहा था कि अपने देश और जन्मभूमि में लौट जा और मैं तेरी भलाई करूंगा। ప్రార్థన చేస్తున్నా ఇక్కడ यहाँ చూడండి. पे प्रार्थना कर रहे, 10వ देखिए వచనం 11వ వచనం చూస్తే, 10 और 11वें वचन भी 12వ देखिए, వచనం చూస్తే 12वीं तक देखिए, ప్రార్థన చేస్తున్నాడు. प्रार्थना कर रहे, చూసారా? देखा। అందుకనే కీర్తనకారుడు 50వ అధ్యాయం 15వ వచనంలో మీరు చూస్తే, भजन संगीता 50वें अध्याय 15वें वचन को देखेंगे तो, ఆపత్కాలములో నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను ఆదుకొందును, నిన్ను విడిపించదను, నువ్వు నన్ను మహిమపరచదవు. और तू संकट के दिन मुझे पुकार, मैं तुझे छुड़ाऊंगा और तू मेरी महिमा करने पाएगा। ఏం చేయాలి? क्या करना है, ఆపత్కాలంలో ఏం చేయాలి? संकट के समय में क्या करना है, ఏడవాలా? क्या रोना होगा, అటు ఇటు పరిగెత్తాలా? इधर उधर भागना होगा क्या,
లైవ్ లోకి రాకుండా పడుకుని ఆడవాలా? लाइव में ना आते हुए लेट के रोते रहे, బైబిల్ చదవకుండా ఆడవాలా? बाइबल ना पढ़ते हुए रोते रहे, ప్రార్థన చేయకుండా ఆడవాలా? प्रार्थना ना करते हुए रोते रहे। ఏం చేయాలి? क्या करें? బైబిల్ ఏం నేర్పుతుంది మనకి? बाइबल क्या सिखाती है हमें? ఏం నేర్పుతుంది బైబిల్? क्या सिखाती है हमें? ఏదన్నా నీకు ఆపద వస్తే ऐसा कोई संकट तुम्हारे पास आ गया, మోకరించి ప్రార్థన. तुरंत घुटने में आके प्रार्थना करे, ప్రార్థన చేయి. प्रार्थना करे, కూర్చో, बैठो, అడుగు ప్రభుని. प्रभु से मांग, ప్రభు ఈ సమస్య వచ్చేసి, प्रभु ये समस्या आ అయ్యా गया, నాకు సమస్య వచ్చేసి. प्रभु मेरे पास చూడండి, యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. देखिए यहाँ पे याकूब प्रार्थना कर रहे, యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. प्रार्थना कर रहे। పిల్లరా, ఇలా మనం ప్రార్థన చేస్తే अगर इस तरह हम प्रार्थना करने से ఎదుటి వ్యక్తి కూడా మన పట్ల ప్రేమగా ఉంటాడు. जो सामने जो है वो हमारे प्रति बड़ी प्यार दिखाएगा। 23వ కీర్తన, మీరు కీర్తన 23 చూస్తే भजन संगीता 23वें अध्याय को देखेंगे। 23వ కీర్తనలో 23वें अध्याय में చూడండి, ఒకసారి తీయండి 23వ కీర్తన 5, 23:5. 23 5वीं वचन, 23:5 చదవండి ఒకసారి. 23वें अध्याय भजन संगीता 5वीं वचन। 23:5లో నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు అంటాడు. कहता है कि तू मेरे सताने वालों के सामने मेरे लिए मेज बिछाता है करके बोलता है। ఏమన్నాడు? నా శత్రువుల మధ్యలో నాకు భోజనం ఏర్పాటు చేసి, मेरे शत्रुओं के बीच में मेरे लिए ఇంకొక मेज స్థలంలో बिछाता है। రాస్తాడు, నా శత్రువుల్ని మిత్రులుగా చేసేవాడు. और भी जगह में लिखता है कि मेरे शत्रुओं के साथ मित्रता कराएगा। అర్థమవుతుందా? समझ में आ रहा है? ఎప్పుడు कब? మన సమయం మనకు ఆపత్కాలాలు వచ్చినప్పుడు, जब हमारे पास संकट మనకు आएगा, బాధలు వచ్చినప్పుడు, परेशानी మనకు आएगी, రోగాలు వస్తే, बीमारी आएगी, ఏదన్నా రాని, कुछ भी आ जाए, ఏదన్నా రాని, कुछ भी हो, ప్రార్థన, प्रार्थना करे, వాక్యం వింటాం. वचन सुनना है। మీరు ఈ రోజు వాక్యం వింటున్నారు, अभी आप वचन सुनते हो, నిన్ను కరెక్ట్ గా నువ్వు ఆత్మలో వింటే వాక్యము अगर आप आत्मा में वचन सुनेंगे तो పరిశుద్ధాత్ముడు మనకు నేర్పుతా ఉంటాడు. पवित्र आत्मा प्रभु हमको सिखाता रहेगा। మనలో ఏమన్నా తప్పు ఉంటే చెప్తా ఉంటాడు, हमारे अंदर कोई कमियां हैं तो गलत तो समझाता रहेगा, చెప్తా ఉంటాడు. समझाता నువ్వు रहेगा। నీలో ఈ తప్పు చూసా మాట్లాడుతున్నాడు, देखो आपके अंदर एक गलती है, उसी को लेकर बात कर रहे हैं। పరిశుద్ధాత్ముడు देखो మాట్లాడుతున్నాడు, पवित्र आत्मा बात कर रहे నీలో हैं, ఈ తప్పు ఉంది, आपके अंदर ये गलती ఈ है, తప్పు చెప్తున్నాడు, ये गलत तुम्हारे विषय में बोल ఈ रहे తప్పు చెప్తున్నాడు. हैं, तुम्हारे विषय में అప్పుడు गलती అన్ని बोल వినే रहे हैं। వ్యక్తులు, तुरंत सुनने वाले, అవును ప్రభువా, हाँ प्रभु, తప్పు చెప్తున్నారు నాయన, हाँ मेरा गलती को నేను बताइए, ఈ తప్పులో ఉన్నానయ్యా. मैं इस गलती में हूँ। ఇలాంటి వాళ్ళే నిజమైన క్రైస్తవులు. इस तरह अपने आप को समझने वाले ही అలాంటి सच्ची వాళ్ళని मसीह। తాగుతాడు దేవుడు. ऐसे लोगों को ही प्रभु छू लेगा। గురించి చెప్తాను, ఎవరి గురించి నాకు గురించి చెప్తున్నాడు, ఎవరి గురించి చెప్తున్నాడు కదా, हाँ बता रहे तो बताने दो, मुझे क्या करना, मेरे लिए तो नहीं है करके सोचते हैं, किसी और के बारे में करके सोचते हैं, हमें क्या करना है। ఎప్పుడు ఎదగలేరు, ऐसे लोग कभी नहीं बदलेंगे, ना ఎప్పుడు बढ़ेंगे, ఎదగలేరు. कभी ना बढ़ेंगे प्रभु వాళ్ళలో में, గ్రోత్ ఉండదు. यानी कि उनके अंदर उन्नति नहीं होती। చూడండి, ఒక విత్తనం ఉంటది, एक बीज है, అది ఎండిపోయినట్టు ఉంటది. वो सूखा हुआ दिखाई మీరు देता है। గమనించారా? अब देखा పౌలు గారు చెప్తాడు, पौलुस कहता है, 1 కొరింథీ 15 అధ్యాయం చెప్తాడు. पहला कोरिन्थी 15 अध्याय తర్వాత చదువుకోండి 15 बाद में అధ్యాయం, पढ़ लीजिए, చక్కగా ఉంటది 15 అధ్యాయం, बहुत अच्छा लगता है, ఆనందం ఉంటది. అది बड़ी ఈ आनंद రోజు लगता है। చదివి నేను బాగా आज मैंने उसको ध्यान किया, ఆనందం ఉంటది చదువుతూ. बड़ी आनंद लगता है पढ़ బా, के। నేను ప్రభులో ఉంటానని, मैं प्रभु में ప్రభుతో रहूंगा, ఉంటానని. प्रभु के साथ रहूंगा। ప్రియులారా, प्रियो, ఏమంటాడు? क्या कहता है? ఒక విత్తనం ఎండిపోయినట్టు ఉంటుంది. एक बीज जो बिल्कुल सूखा हुआ ఆ दिखाई देती है, ఎండిపోయిన విత్తనంలో దేహం ఉంది, उस सूखी हुई बीज के अंदर उसका देह है, చక్కని కోమలమైనటువంటి దేహం వచ్చింది. उसके अंदर से कोमल पत्ते निकलते हैं, అది మనం ఏం చూస్తున్నాం? मगर हम उसको क्या देखते हैं? ఏం చూస్తున్నాం? क्या देखते हैं? అందులో ఉన్న విత్తనం చూస్తున్నాం. उसके अंदर उसपे जो बीज है उसको देखते అందుకనే हैं। इसलिए మేము నిత్యములు చూస్తున్నాం కానీ అనిత్యములు కాదు అంటాడు. तो हमेशा स्थिर रहने वाला चीजों को देख रहे, जो मिटने वाला का మేము नहीं देख रहे। అదృశ్యమైన చూస్తున్నాం. हम अदृश्य चीजों को देखते हैं, లోకంలో ఉండి కూడా इस संसार में रहते हुए भी అదృశ్యమైన చూస్తున్నాం. अदृश्य चीजों को రేపు మనకు देखते हैं। కలగబోయే ఆనందాన్ని చూస్తున్నాం. कल को हमें मिलने वाले आनंद को देखना है, ఆకలి అవటం కూడా ఉండదు బహుశా. तब ऐसे में भूख भी नहीं लगेगा, తినాలని కూడా తింటాం, खाना चाहे करके खाते हैं हम, తినాలని తింటాం. ఎందుకంటే అసలు భూక్ అయిపోతుంది. असली भूख हमें मिट जाती है। వాక్యం అనే భుజించినప్పుడు అది మన శరీర ఆహారం కంటే కూడా ఎంతో ఆనందంగా ఉంటది మనకు. जब वचन को हम खाते हैं जीवन की रोटी की तरह, तो शरीर की रोटी से भी बड़ी आनंद लगता है। ముసలితనంలో అది మొగ్గలాగా సిగురుచుదంట. यही बुढ़ापे में हमें एक नई अंकुर की तरह हमारे కేవలం अंदर काम శరీర करता है। ఆహారం మీద ఆధారపడ్డ వాళ్ళకి నీరసాలు వస్తాయి, చక్కెరలు వస్తా ఉంటాయి. केवल शरीर के भोजन पर निर्भर होने वाले को कमजोर भी आएगा, चक्कर भी ఎంత आता బలమైన होगा। ఆహారం తిన్నా, चाहे कितना भी सामर्थ्य खाना खाए, అందుకని రోజు ఆత్మీయ ఆహారం తింటాం. इसलिए रोज जीवन की रोटी చూడండి, को లాక్డౌన్ లో సాయంకాలానికి ఆత్మీయ ఆహారం భుజిస్తున్నాం. देखिए, लॉकडाउन में शाम तक हम आत्मिक रोटी को खाते हैं। ఆధ్యాత్మిక మర్మాలను మనం భుజిస్తున్నాం, वचन के अंदर आत्मिक विषयों को हम सेवन करते हैं భుజిస్తున్నాం. और खाते हैं हम। ప్రియులారా, क्यों? చూడండి, देखिए, ప్రార్థన చేస్తున్నాడు. प्रार्थना कर रहा था, ప్రార్థన చేసినప్పుడు प्रार्थना करते हुए చూడండి ప్రియులారా, देखिए ఇద్దరు కలుసుకున్నారు.
दोनों मिल गए, ఇద్దరు కలుసుకున్నారు. दोनों आमने सामने हो गया। కలుసుకుని मिलने के बाद ఒకరికొకరు లేదు నాకొద్దా తర్వాత చదువుకోండి మీరు. अब बाद में पढ़ ఈ लीजिए 32, 33 చదువుకున్న తర్వాత 32 और 33 अध्याय पढ़ लीजिए। యాకోబు అంటాడు, याकूब कहता है, అన్న ఇదిగన్నా ఇది తీసుకన్నా, भाई ये सारा तेरे लिए है, तू ले ले। ये भेड़ तुम्हारे लिए है, అన్న ఇది ఈ మేకలు నీకన్నా. ये बकरी अभी तुम्हारे लिए भाई। ఒరే తమ్ముడా, तो वो बोलता है ऐसे, अरे छोटे भाई, నాకెందుకురా, अरे छोटा मुझे क्या करना, చాలా ఉండిరా, मेरे पास बहुत है, దేవుడు నాకు బాగా ఇచ్చాడు రా. प्रभु ने मुझे बहुत दिया है। ఉల్లాసంతో ఊగిపోతున్నాడు యాకోబు. याकूब तो बड़ी आनंद से उछल रहा था। ఎందుకంటే అసలు ఏమనుకున్నాడు యాకోబు, मगर याकूब ने क्या सोचा था, అయిపోయింది 20 సంవత్సరాల నుంచి పడిన శ్రమ అంతా అయిపోయింది मैं అనుకున్నాడు. 20 साल से 2 तकलीफ उठाया, आज खत्म मेरी कहानी। हम लोग सोचा तो- हम भी सोचते हैं, ये मेरा परिस्थिति। हो गया मेरा कहानी, నా పరిస్థితి అయిపోయింది. मेरे कहानी खत्म हो गई అనుకుంటాం करके। మనం. हम ऐसा ही सोचते हैं। కానీ ప్రియులారా, लेकिन प्रियो, వాక్యం విన్నా, ప్రార్థన చేసినా, బైబుల్ చదివినా, దేవుడు ఆ పరిశుద్ధ జీవితం జీవించినా మనతోనే ఉంటాడు దేవుడు. हम वचन सुनेंगे, प्रार्थना करेंगे, बाइबल पढ़ेंगे और सुनी हुए अनुसार पवित्र जिंदगी जिएंगे तो परमेश्वर हमारे साथ ही रहेगा। భయపడిపోయాడు యాకోబు. याकूब तो यहाँ पे डर गया था, ప్రార్థన చేశాడు. प्रार्थना किया। ఆ ప్రార్థన వెళ్ళి యాకోబుని యేసావుని తాకింది. वो प्रार्थना जाके एसाव को छू ఈ लिया। 20 సంవత్సరాల్లో మార్పు వచ్చేసింది. ये 20 साल के अंदर उसके अंदर बदलावट आ गया। ఒకవేళ యాకోబు వస్తున్నాడని తెలిసి కోపడ్డా, शायद याकूब आ रहे करके जब सुना तो ఒరే गुस्सा आए నాకు होंगे। చేసినటువంటి ఈ పని ఏంట్రా, मेरे చీడేంట్రా. इसने मेरे विरुद्ध जो बुराई किया है, కానీ लेकिन యాకోబు పక్షంగా దేవదూతలు याकूब के पक्ष में परमेश्वर के दूत गया, సమాధాన పరిస్థితి, दोनों को मेल मिलाप कराया, సమాధాన పరిస్థితి, मेल मिलाप कराया ఒకరికొకళ్ళు एक दूसरे को। నేను నాయనవు తీసుకో, నీ నాయనకి నాయనవు తీసుకో, నీ నాయన తీసుకో, ఈ రకంగా ఇద్దరు ఒకళ్ళు ఎంతగా ఉన్నారు చూడండి. एक दूसरे को एक दूसरे देने लगा, तुम ही रखो करके इस प्रकार दोनों बड़ी मेल मिलाप सा हो गया। అర్థమవుతుందా? समझ में आ रहा है? సమాధాన పడ్డారా दोनों मेल मिलाप हो गए कि नहीं हो गया? పడలేదా? मेल मिलाप हो गए ना। అందుకనే इसलिए భార్యాభర్తలు కూడా ఎక్కడ ఉండాలి తెలుసా, पति पत्नी भी कैसे रहना चाहिए पता है? భర్త బాగా కోపం వచ్చింది అనుకో, पति को बड़ी गुस्सा आ गया వంటింట్లోకో ఆ బాత్రూమ్ లోకి వెళ్ళాలి. तो किचन में ही या बाथरूम में किसको जाना है? पत्नी को जाना పత్ని होगा। భర్త బాగా కోపడ్డాడు అనుకో, पति बड़ा गुस्सा कर रहा है, భర్త బాగా కోపడితే ఏం बड़ी చేయాలి, बड़ी ज्यादा गुस्सा कर रहे, तो पत्नी को क्या करना चाहिए? భార్య ఆడికి వెళ్ళాలా, पत्नी कहाँ जाने चाहिए? బాత్రూమ్ లోకి, किचन में బాత్రూమ్ లోకి या बाथरूम में जाना వెళ్ళి जाके కాసేపు ఉంటే थोड़ी देर वहां रहने से మనవాడికి పాపం తగ్గిపోతుంది. हमारा ब्रदर को गुस्सा कम हो जाएगी। భార్యకి బాగా కోపం వచ్చింది అనుకో, अगर पत्नी को ज्यादा गुस्सा आ गया, బాగా కోపం వచ్చింది అనుకో, ज्यादा गुस्सा आ गया, చొక్కా వేసుకుని బజార్కి వెళ్ళిపో, तो शर्ट पहन के बाहर निकलना चाहिए। బజార్కి వెళ్ళిపోవాలి. बाहर निकलना వెళ్ళిపోయి चाहिए। ఏం చేయాలి, निकल के क्या करना ఒక అరగంట ఉండి चाहिए? आधा घंटा रह के పకోడీ పొట్లం కట్టించుకురావాలి. पकौड़ी बना के बाहर से लाना चाहिए। వచ్చి आके ఇదిగో పకోడీ తిను, लो खा पकौड़ी खाओ, పాపం తగ్గిందా, गुस्सा ठीक हो गया। ఇస్తుండాలి. इस तरह रहना అది चाहिए, కాకుండా ऐसा ना होते हुए ఇంకొకటి నాకు 2 అని ఇద్దరు ఎల్లుపళ్ళకు ముంచున్నారు అనుకోండి, तेरे लिए एक मेरे लिए 2 करके दोनों आमने सामने शेयर करे खड़े हो దాసుని गया, ఫోన్ వచ్చేసింది, तुरंत दास के पास फोन आएगा। ఫోన్ వచ్చేసింది, వచ్చేసి आके ఒక ఇడాకులు ఇప్పిస్తావా, हमारे लिए तलाक दिलाएगा बोल ఏం के। చేస్తా, कि क्या करे फिर, ఏం చేస్తా. क्या करे? ఇది కాదు ప్రియులా, ये नहीं प्रियो, ఏం నేర్పుతుంది సంఘం. कलिशा क्या सिखाते ఇన్ని हैं? సంవత్సరాల సంఘంలో ఉండి నువ్వు ఏం నేర్చుకున్నావు, इतने साल कलिशे में रहकर आपने क्या सीखा? ఏం నేర్చుకున్నావు. क्या सीखा నీ आपने? కుటుంబాన్ని నువ్వు కట్టుకో, आपका परिवार को आप बनाओ, నీ పిల్లలను నువ్వు కట్టుకో, आपको बच्चों को प्रभु में बनाओ, ప్రభువులో తీసుకురా, प्रभु में लेके సంఘ आओ, పనిలోకి తీసుకురా, कलिशे के काम में लेके आओ, పురికొల్పు, उनको प्रोत्साहन दो, సమాధాన పడిపోతారు. उस मेल मिलाप से रहो। అన్నదమ్ములు సమాధాన పడిపోతారు, भाई भाई मेल मिलाप से रहेंगे, చెల్లెలు సమాధాన పడిపోతారు, बहन बहन आपस में मेल मिलाप భార్య से భర్తలు సమాధాన रहेंगे, पति పడిపోతారు. पत्नी मेल मिलाप से रहेंगे। ఏదైనా సమస్య వస్తే कोई भी समस्या आती వెంటనే है, ప్రార్థన, तुरंत ही प्रार्थना करो, प्रार्थना करो। చూడండి, యాకోబు ఏశావు ఒకటైపోయారు. देखिए यहाँ पे याकूब और आत्मा। एसाव एक साथ हो गया, ఆత్మలో आत्मा से भी जुड़ गए दोनों, आत्मा में पैदा हुआ गए दोनों। అర్థమవుతుందా, समझ में आ रहे? సమాధాన పడ్డారు, समाधान हो गए दोनों, సమాధాన పడ్డారు. मेल मिलाप हो गया, ఎందుకంటే क्योंकि ప్రార్థన प्रार्थना ప్రార్థన प्रार्थना की वजह से దేవునితో ఉన్నాడు యాకోబు, देव परमेश्वर के साथ था याकूब, దేవుడు ఆశీర్వదించాడు. परमेश्वर ने आशीष दिया। అర్థమవుతుందా, समझ में आ रहे? కాబట్టి నేను చిన్న ప్రార్థన చేస్తాను. इसलिए आइए छोटा सा प्रार्थना करेंगे, సిస్టర్ చిన్న ప్రార్థన చేస్తా, आइए छोटा सा प्रार्थना करेंगे। చిన్న ప్రార్థన. धन्यवाद धन्यवाद प्रभु जी, प्रेमी परमेश्वर धन्यवाद వందనాలు प्रभु, నాయనా, सच में వందనాలు నిజంగా यीशु ప్రభు, के द्वारा प्रभु जी हमें यीशु अनुग्रह प्रभु मिला, द्वारा वो हमारे घमंड का మాకు ఆశీర్వాదాలు చేస్తుంది, మాకు కృప అనే ఆశీర్వాదాలు. जी सच में आज याकूब का जिंदगी को हम నిజంగా ఈ देखते రోజు हैं प्रभु जी। యాకోబు యొక్క జీవితాన్ని हमारे जिंदगी में कई बार जो बीत जाता है, जो नहीं करना మా चाहिए हमें, జీవితంలో జరిగిన సంఘటనలు తలుసుకుంటే कभी याद आता है तो ఎప్పుడైనా परमेश्वर ప్రభు ఈ మా మీదకి వచ్చి మమ్మల్ని బాధపడతాయేమో. के द्वारा हम इसी बात को देखा है। యాకోబు జీవితం ద్వారా प्रभु जी जो आशीष तो మాకు आपकी నేర్పారు. ओर से था,
अगर इसहाक नया समझते हुए बड़े को आशीष अरे देना यार, चाहा, इसहाकु मगर माता जो यार, रिबका ने शरीर प्रभु पరంగా जी రీతి आपकी రివాజం बात को झुककर प्रभु जी छोटे को బ్రతుకైతే నాయన आशीष दिलाने की कोशिश దేవుని की మాటకు और లోబడింది उसमें सफल हुई प्रभु जी, ఆ धन्यवाद మాటలు करती हूँ। और जब वो प्रभु जी वो సఫలమైనటువంటి चले गए జీవితం पद्दनाराम और वहां से प्रभु యాకోబు जो నాయన लौट के आ रहा था ये सब తన के बारे మామ में దగ్గరికి सुनकर వెళ్ళాడు 400 लोगों के साथ आ रहे, యా बड़ी डर తిరిగి गए थे प्रभु వస్తున్నప్పుడు जी अपने संपत्ति को 400 మంది వస్తున్నారని वो भाग कर భయపడిపోయాడు गया, ఆయన क्योंकि उसने जो भी किया था पहले भाई के साथ ఏంటి? धोखा किया हूं करके समझ रहे। मगर प्रभु जी वो तो అన్నతో आपकी ओर చేసినటువంటి से आशीष था, मगर उन ఏదైతే दिनों के विषय సంఘటన के अनुसार జరిగిందో देखा जाए तो संपत्ति का बड़ा हिस्सा ప్రభా, बड़े भाई को ही जाना चाहिए था। యా उस ఎంత विषय में ये सब ये భయంకరమైనటువంటి धोखाबाजी समझेगा, భయంలో ఉన్నాడు मेरे యాకోబు घात करेगा, मेरे संपत्ति को, ఇదిగో मेरे बच्चे को, मेरे నన్ను बच्चों को खत्म చంపుతాడేమో करेगा करके सोचा। నా मगर బిడ్డలను प्रभु जी చంపుతాడేమో सोच के रोया नहीं, ना घबराया, ना ఆయన भाग गया, ना ఏడవలేదు तितर बितर हो गया, అటు ఇటు आपके పరిగెత్తలేదు सामने प्रभु जी गिड़गिड़ाया, వెళ్ళి मुकाबला किया, आप आशीर्वाद ప్రార్థన देने तक చేస్తున్నాడు प्रभु जी प्रार्थना करने से, प्रार्थना के द्वारा ऐसा ఏకాంతంగా अद्भुत ప్రార్థన कार्य చేస్తున్నాడు किया యాకోబు परमेश्वर। और दोनों ఆ भाई आपस ప్రార్థనే में एक साथ मिल ఓ गया, एक दूसरे को क्षमा कर दिया, అన్నదమ్ములిద్దరూ కలిసి प्यार से घुल मिल गया, శరీరంలో కాదు संपत्ति ఆత్మలో अपना नहीं కలిసిపోయారు समझ रहे परमेश्वर। इस प्रकार मेल मिलाप दिया, ఈ धन्यवाद प्रभु जी। ప్రకారంగా నాయన हाँ प्रभु जिसके पास वचन रहेगा సమాధానం वो विश्वासी मेल मिलाप సమాధానం कराएगा, हर एक को जोड़ के रखेगा प्रभु సమాధానపరచువారు जी। ధన్యులు వారు पति దేవుని पत्नी भी కుమారులు मेल मिलाप से रहेंगे, భార్య భర్త भाई కూడా भाई भी मेल मिलाप से रहेंगे, సమాధానంగా ఉండాలి बहन बहन भी मेल मिलाप से रहेंगे ఆయా बोला అక్క प्रभु जी। చెల్లెలు సమాధానం वचन के द्वारा हमें सीखने అన్నదమ్ములు के लिए సమాధానంగా आपके ఉండాలి दास के द्वारा कही అయ్యా గృహంలో ఆనందం सभी बातें जिस चीज के लिए आपने దాసుని बात ద్వారా किया, మాట్లాడిన उस మాటలు बात को हर एक ఇంటున్న ప్రతి బిడ్డలో मेरे विषय में करके समझ ప్రతిరోజు సాయంకాలం బిడ్డలో జీవం కలిగి జీవం रोल हर వాక్యం एक स्त्री निभाने के लिए अपने घर में యేసు నామములో. अपने नौजवान बच्चों को प्रभु में Oh, संभालने के लिए, amen. उनकी लड़खड़ाने वाला कदम को स्थिर रखने के लिए प्रभु जी, माताओं को चुन लीजिए प्रभु जी, और पिताओं की प्रभु जी अपना उद्देश्य परमेश्वर తల్లినైనా के తన उद्देश्य पूरा కుటుంబంలో తన करने के భర్తని తన బిడ్డల్ని बच्चों దేవుడు को प्रोत्साहन నడిపించుకుంటాడు देने वाला बनने पाए తండ్రి परमेश्वर। ప్రభువానైనా प्रभु आपको ఒక धन्यवाद బాధ్యత ఆత్మీయ బాధ్యత కలిగి ఉండాలి आपने उन परिवार को हमारे రేపు सामने నీళ్లు रखा, ताकि हमारा आत्मा, परिवार भी उनकी प्रभु, जैसा होने के लिए प्रभु जी रक्तము, धन्यवाद करते రేపు हुए అక్కడ प्रभु जी ప్రభు हमारे विषय में हम సాక్ష్యం के द्वारा ఇస్తాడు जो बपतिस्मा लेते हैं, కొత్తగా यीशु के नाम के द्वारा జన్మించాలి हमारे पाप धुल गए करके కొత్తగా भरोसा रखते हैं। జన్మించాలి ప్రభు आत्मा में जो जीते हैं ये దేవుని तीनों विषय ప్రార్థన गवाही देंगे बोले प्रभु जी, రేపు वो సాక్ష్యం गवाही हमारे द्वारा हमारे जिंदगी के लिए మన हो, ద్వారా ताकि आपके राज्य में మన हम सब జీవితంలో बन पाए। ఆ धन्यवाद రాజ్యంలో करते మనం हुए ఉండాలంటే लाइन में वचन सुना, हर एक के अंदर లైవ్లో వస్తున్న वचन ప్రతి प्रभु బిడ్డను जी తాకండి सौ की सौ వాళ్ళ बात కుటుంబాలను वचन తాకండి लाने के लिए నిర్లక్ష్యంగా यीशु ఉంటే के नाम से ముట్టండి प्रार्थना मांगते हैं। యేసు నామములో అడుగుతున్నాను आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे प्रभु। आमीन। हालेलुया ले लिया हालेलुया ले लिया। అందరికీ వందనాలమ్మా।